నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సోషల్ మీడియాలో మరలా ఒక టాపిక్ అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటంటే ఆ టాపిక్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ప్రమోషన్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారని ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది. ఆ టాపిక్ ఏంటంటే అమ్మ మాట, ఇంకోటి వచ్చరికి పెరుగు పచ్చడి ఆంటీ. సో వీళ్ళిద్దరూ నాకు తెలిసి సోషల్ మీడియాలో లేడీస్కి బాగా తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామంది ఎవరైతే ఈ శారీ కలెక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కావాలి అని లేడీస్ చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారికి ఖచ్చితంగా నాకు తెలిసి ఈమె ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఈమె పేరే అమ్మ మాట. అదేవిధంగా పెరుగు పచ్చడి అంటే ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. ఎవరిని సోషల్ మీడియాలో కేవలం లేడీస్ ఎక్కువగా చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళలో ఒక ఇద్దరు ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే ఒకటి అమ్మ మాట, ఇంకొకటి పెరుగు పచ్చడి అంటే. ప్రస్తుతం అయితే అమ్మ మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే అది అమ్మ మాట. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి విజయదశమి శుభాకాంక్షలు, అమ్మ మాటకు స్వాగతం. ఇప్పుడు విజయదశమి అనేది ఇక్కడ ఎందుకు రాశారంటే ఈమెకి ఇప్పుడు నిజంగానే విజయదశమి. ఎందుకంటే గత 9 రోజుల నుంచి ఈమెకి ఎక్కలేని కామెంట్స్, ఎక్కలేని వైరల్ కంటెంట్ ఎక్కడైతే ఉందో అంటే లైక్ చాలామంది స్త్రీలను మోసం చేసి చాలా డబ్బులు గుంజి వాళ్ళ దగ్గర, అంటే గుంజడం మీన్స్ ఏమో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తుంది, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని నమ్మి కొనేసి వాళ్ళు మోసపోతూ ఉన్నారు. సో 9 రోజుల నుంచి ఏమిటి విజయదశమి. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఎక్కువైపోయారు. ఏమో వయసు సుమారు ఒక 50 నుంచి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. 60 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసు ఆమె ఏమో ఒక ప్రమోషన్ చేసింది. ఏంటంటే ఆ ప్రమోషను వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఒక ఇంట్లో ఉన్న స్త్రీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంది. ఏంటంటే ఆ వర్క్ ఫ్రమ్ హోము ఇది ఒక చైన్ సర్కిల్ లాంటి ఒక కంపెనీ. సో ఆ కంపెనీలో ఏంటంటే ముందు ఒక 30,000 కట్టాలా. ముందు ఒక 30,000 కడితే వాళ్ళు నీకు ఇంటికి ఒక ప్రోడక్ట్ పంపిస్తారు. ఒక మంచి ప్రోడక్ట్ పంపించి గిఫ్ట్ హ్యాంపర్ లాగా పంపించి, ఓకే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా నీ ద్వారా ఇంకా ఒక 10 మందిని జాయిన్ చేస్తే అప్పుడు నీకు మంచి కమిషన్ ఇస్తాం, ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఆమెకి ఆ కంపెనీ వాళ్ళు చెప్పారంట. ఆమెకి ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు. సరే ఎట్లాగా మేము కట్టలేం కదా, అయితే 10 మందిని జాయిన్ చేయించలేం కదా, సో వాళ్ళు ఏమైనా పని ఇస్తారేమో, కొత్త పని వేరే పని ఇస్తారేమో అని ఆ మహిళలు అందరూ చాలా రోజులు ఎదురు చూశారంట. ఎంత మేరకు ఆ కంపెనీ వాళ్ళు మీరు కేవలం జాయిన్ చేపిస్తేనే, కేవలం వేరే వాళ్ళని జాయిన్ చేపిస్తేనే మీకు దాంట్లో కమిషన్ ఇస్తాము, అంతే తప్ప దీంట్లో మీకు జాబ్ ఇచ్చేది ఏం లేదు అని వాళ్ళు వీళ్ళకి నమ్మబలికారంట. అయ్యో మేము లబోదివో అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. అయ్యో మేము మోసపోయాము, ఈ అమ్మ మాట చెప్పిందని మేము ఆ కంపెనీ వాళ్ళకి సుమారు 32,000 రూపాయలు కట్టామే, ఇప్పుడు మా ఇంట్లో తెలియకుండా మేము డబ్బులు కట్టాము, మేము మోసపోయామని ఇప్పుడు ఆ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారంట. సుమారు 100ల సంఖ్యలో ఆమె మాట నమ్మి ఈ చైన్ సర్కిల్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారంట. కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము, ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆ మహిళలు ఎంతో ఆనందంతో ఎదురు చూశారు. అదే సమయంలో దెబ్బేశారు. కేవలం ఎందుకంటే ఏం చేసిన ప్రమోషన్ వల్ల. ఏమో ప్రమోషన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఆ వీడియో చూసిండ్రు, సో వాళ్ళు సేఫ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సుమారు 100 మందికి పైగా ఈ ప్రమోషన్ చేసి తర్వాత ఆ 100 మంది ఏమి వీడియో చూసి వాళ్ళు డబ్బులు కట్టారంట. సుమారు 30,000 ఒక్కొక్కరు వచ్చారు. 100 మంది 30,000 వేసుకుంటే సుమారు 30 లక్షల రూపాయల స్కామ్ ఇది. 30 లక్షల రూపాయల స్కామ్. చాలామంది మహిళలు ఇంట్లో తెలియకుండా, వాళ్ళ భర్తలకు తెలియకుండా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వటము, లేకపోతే బంగారం తనఖా పెట్టేసి బ్యాంకులో ఈ డబ్బులు తెచ్చుకొచ్చి మరలా వర్క్ ఫ్రమ్ జాబ్ వాళ్ళకి ఇవ్వటము. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఏమైనా జాబ్ ఏమైనా కంపెనీలో మాకేమైనా షేర్ వాటా ఇస్తారో వాళ్ళు ఎంతో ఆశగా ఎదురొట్టడం, ఇదంతా జరిగింది. చివరికి వీళ్ళు మోసపోయారని తెలిసింది. చాలామంది మహిళలు ఇంట్లో తెలియకుండా బంగారం తాగబెట్టడం, మొగుడు తెలియకుండా డబ్బులు చేయటం ఏదో చేశారు. అల్టిమేట్గా వీళ్ళందరూ మేము మోసపోయామని లబోదిబో అంటున్నారు. చాలామంది మహిళలు ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గర రాలేరు. చాలామంది కాదు, మెయిన్ పీపుల్ అంటే 90% మెంబర్స్ ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గర రారు, భయం. ఇంకొంతమంది ఏంటంటే పోతే పోనీలు 30,000 అంటే లైట్ తీసుకుంటారు. మరికొంతమంది ఏంటంటే భర్తకు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి కట్టారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కుక్కిని పేనుతో సమానం. వాళ్ళకి ఎవరితో చెప్పుకోలేరు, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు, ఇంట్లో భర్తకు చెప్పుకోలేరు, ఎందుకంటే భర్తకు తెలియకుండా కట్టారు కాబట్టి. సో వాళ్ళు ఇంక కుక్కిని పేనులాగా లబోదిబోం అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరైతే దీంట్లో మోసపోయారో వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి, ఓకే మనం ఇట్లా మీడియా వాళ్ళకి చెప్దాము, వీళ్ళ మోసాల గురించి మీడియాకి వెళ్ళి చెప్తే అప్పుడైనా సరే వీళ్ళ బండారం బయటపడుతుందని వాళ్ళు ఒక మీడియా అంటే లైక్ వాళ్ళ గ్రూప్లో అల్టిమేట్గా వాళ్ళు చర్చించుకున్న తర్వాత మాలాంటి వాళ్ళని సంప్రదించారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ అమ్మ మాట అనే ఛానల్ అయితే చాలామందిని మోసం చేసింది. అదేవిధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పని నేను చెప్పట్లా,
చూసే వ్యూవర్స్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఎంత ప్రమోట్ చేసింది అంటే చాలా ప్రమోట్ చేస్తుంది. ఆమె శారీస్ ప్రమోట్ చేస్తుంది, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లోనే ప్రమోట్ చేస్తుంది, లేకపోతే ఏమన్నా జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. డైలీ ఒక ప్రమోషన్ ఖచ్చితంగా ఉండిద్దని చాలామంది అంటూ ఉన్నారు. నేను కూడా పెద్దగా ఎక్కువ వాళ్ళ ఛానల్ చూడలేదు. చాలామంది లేడీస్ కింద కామెంట్లు పెడుతుంటే నేను చూడటం జరిగింది. డైలీ ఒక ప్రమోషన్ చేస్తూనే ఉంటారంట వాళ్ళు. సో ప్రమోషన్లో కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. ఎందుకంటే మానవ జీవితంలో డబ్బులు వస్తున్నాయంటే దాన్ని వదులుకోరు ఎవరు. ఇంకా సంపాదిద్దాం అని వాళ్ళు ఎప్పుడు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. సో అందులో భాగంగానే అమ్మ మాట ఆమె కూడా బాగా డబ్బులు సంపాదించింది. ఈ యూట్యూబ్ మీద వచ్చే డబ్బులు కాకుండా ప్రమోషన్ల మీద వచ్చే డబ్బులు బాగా సంపాదించింది. బట్ డబ్బులు సంపాదించడంలో నేను తప్పేమన్నాను, ఎందుకంటే అది ఆమె తెలివితేటలు. మోసపోవటం మీ తప్పు. అది ఆమె తెలివితేటలు, మోసపోవటం మీ తప్పు. మాలాగా వీడియోలు చేసి చాలామంది ఎంతమంది ఎంటర్టైన్మెంట్ చేయడం అలాంటి వాళ్ళైతే మీరు పట్టించుకోలే. కానీ ఇలా అబద్ధపు మాటల్లో నమ్మి వాళ్ళు చెప్పిన మొత్తం కొనేసి చివరికి నష్టపోయామని లబోదిబో అని గుండెలు బతుకునే మీది తప్పు. వాళ్ళది ఒక్కళ్ళే తప్పు కాదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కళ్ళే తప్పు కాదు, ఆ అమ్మ మాట పెరుగు పచ్చడి అంటే వాళ్ళదే తప్పు కాదు. వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు చెప్పి కొన్న మీది కూడా తప్పు ఉంది. మీలాంటి వారు కొంటున్నారు కాబట్టి వాళ్ళు లాంటి వాళ్ళు ప్రమోషన్ చేయించుకుంటున్నారు. వీళ్ళని అడ్డు పెట్టుకొని మీలాంటి వారి దగ్గర ఆ కంపెనీ వాళ్ళు డబ్బు గుంజుతున్నారు. మీరు గాడిదలకు అదేవిధంగా ఎద్దులకు మళ్ళీ వీళ్ళు చెప్పిన మాట నమ్మేసి ఏవి పడితే వాళ్ళు ప్రమోషన్ చేయటం, మీరు కొనేయటం, చివరికి ఆడవటం. నేను రీసెంట్గా ఒక కామెంట్ చూసా. కామెంట్ ఏంటంటే ఒక మహిళ నియర్లీ ఒక 40 ఉంటే అంట ఆమెకి ఎప్పుడు ఆమె బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళలేదంట. ఈ అమ్మ మాట అనే ఒక ఆమె ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇక్కడ బ్యూటీ పార్లర్ భలే ఉంది, ఇక్కడ ఐబ్రోస్ కట్ చేయించుకోండి, లేకపోతే స్కిన్ టోన్ మొత్తం మార్చుకోండి, సూపర్ ఉంటామని ఆమె ప్రమోషన్ చేయగానే ఒక పెద్ద ఆవిడ వెళ్ళి సేమ్ ఏమి చెప్పినట్టుగా వెళ్ళి ఈ స్కిన్ టోన్ మొత్తం అదేవిధంగా ఐబ్రోస్ మొత్తం స్టైల్గా చేయించుకుందంట. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అరే నువ్వెందుకు చేయించుకున్నావు, నీకు ఎప్పుడు అలవాట్లేదు కదా. ఎందుకంటే లేదండి నేను అట్లా అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటా. సో ఆమె భలే చెప్పింది, వాళ్ళు కూడా భలే చేశారన్నంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఫేస్ మొత్తం కూడా మారిపోయిందంట. ఆమె ఫేస్ కలర్ కూడా మొత్తం మారిపోయిందంట. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం. చేసే వీడియోలు చేసే ఆమె ఒక్కటే తప్పు కాదు, చూసే మీ తప్పు కూడా ఉండాలి. మీరు వీడియోలు చూడండి, కానీ ఆ వీడియోలు చూసిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ అయితేనే దగ్గర మనం వెళ్ళాలి, లేకపోతే అది లైట్ తీసుకోవాలి మీరు. అలాగని ప్రతిదీ ఆమె చెప్పే ప్రతిదీ కొంటమే, ఆమె చెప్పిన ప్రతిదీ కొంటమే. అది మంచా చెడా, ఇది ఉపయోగకరమా, ఇది ఉపయోగం ఉండదా అనేది ఏమి ఉండదు. ఆమె చెప్పిందిగా గాసిద్దలా కొనేయటం. అన్నీ కొనిన తర్వాత చివరికి ఇట్లా బాధపడటం, ఆమెను నమ్మి ఇట్లా మోసపోవటం. ఏమి ఒక్కటిలే కాదండి, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ కూడా అలానే ఉంది. తర్వాత ఈ అమ్మ మాట, ఈ పెరుగు పచ్చడి కూడా రీసెంట్గా ఈ ఏదో శారీ దుకాణం పెట్టిందండి ఆమె కూడా. కలెక్షన్స్ యూట్యూబ్ మీద వచ్చే డబ్బులే కాకుండా ప్రమోషన్ల మీద వచ్చే డబ్బులు, మళ్ళీ వాళ్ళ బిజినెస్లు ఇవి మొత్తం కూడా మీ ద్వారా సేల్ చేపిస్తున్నారు వాళ్ళు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ఇవన్నీ కొంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు మీ ద్వారా వాళ్ళకి వస్తున్నాయి అనేది మీరు ఆలోచించుకోండి. ప్రమోషన్ చేయడం తప్పు కాదు, అది వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళకి వస్తూనే చేస్తున్నారు. చూసే మీ తప్పు. ఆ ప్రమోషన్లో చూసిన తర్వాత కొనే వస్తువులు కొనే మీ తప్పు. ఏది అవసరం ఏది అనవసరం అనేది మీకు మదిలో ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా ఒక సైటు ఏమైనా కాదు, చాలామంది ప్రమోషన్ చేసే వాళ్ళు ఏమంటారంటే అది పక్కనే చాగంటి కోటేశ్వరరావు సైట్ ఉంది, దాని పక్కనే ఒకటి ప్లేస్ ఉంది, అది కొంటే మంచిగా భలే ఉంటుంది అంటారు. ఇంకా నాలాంటి లేకపోతే మీలాంటి ఉరుతా పోయి అమ్మో చాగంటి కోటేశ్వరరావు ఉన్నాడు, మనం కూడా వెళ్ళి ఫ్లాట్ కొందాం అనుకుంటా పోతారు. చాగంటి కోటేశ్వరరావు ఇంటి దగ్గరే నువ్వు ఉండాలా ఏంది? చాగంటి కోటేశ్వరరావు దగ్గర నువ్వు ఉండాలని కొన్ని లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కొంటానే నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పారని అలా చాలామంది కొంటున్నారు. మన స్తోమత ఏంటి, మన జీవన విధానం ఏంటి, అవన్నీ తెలుసుకొని ఏదో చిన్న ఏరియాలోకి వెళ్ళి మంచి ఇల్లు కట్టుకొని అక్కడ బతకటం కాకుండా అదుగు ఒక హీరోయిన్ ఇల్లు ఉంది ఇంటి పక్కన మనం ఉంటే భలే ఉంటుందని లక్షల రూపాయలు అప్పు చేసి ఆ ఇంటి పక్కన ఇల్లు కొంటారు. అక్కడ ఉండకపోతే నీకు ఏమన్నా అన్నం దిగదా నోట్లోకి? ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేయడం చాలా ఆలస్యం, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంటారు, ముందు వెనక ఆలోచించకుండా. సో ఇవన్నీ కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ అమ్మ మాట గురించి మాట్లాడుకుంటే చాలామంది కంప్లైంట్లు చేశారు. అదేవిధంగా ఒక 30 మందికి ఏమో రీసెంట్గా ఒక మోసం జరిగింది. 30 మందిలో 28 మంది బాగా సెటిల్ అయిపోయారు, ఒక ఇద్దరు నాశనం అయిపోయారని చెప్తున్నారు. ఆ ఇద్దరికి నష్టం కలిగిందని చెప్తున్నారు. ఆమె చెప్పడం జరిగింది ఒక వీడియోలో, లేదు నా ద్వారా మంచిగా అందరూ బాగుపడ్డారు, ఒక ఇద్దరు ఎవరో నాశనం అయిపోయారని చెప్తున్నాను. అంటే ఇద్దరు నాశనం అయినా సరే నీ ద్వారా నాశనం అయినట్టే వాళ్ళు, ఇద్దరు నాశనం అయిపోయినా సరే నీ ద్వారా నాశనం అయిపోయినట్టే కదా వాళ్ళు.
సో ఒకసారి మీరు కూడా ఆలోచించాలా. ఈ ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మ మాట కావచ్చు, లేకపోతే మిగతా చాలామంది ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, పెరుగు పచ్చడి ఆంటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా 1కి 10 సార్లు అరే మనల్ని కొన్ని లక్షల మంది మనల్ని నమ్మారు, వాళ్ళకి మనం నమ్మక ద్రోహం చేయకూడదు డబ్బుల కోసమని మీరు 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 మీ మదికి చెప్పుకోండి ఒకసారి, మీ మెదడుకు చెప్పుకోండి ఒకసారి, మీ బుర్రకు చెప్పండి ఒకసారి. సో ఎప్పటికైనా సరే ఈ ప్రమోషన్లన్నీ ఆపి, ఈ మోసపూరితమైన ప్రమోషన్లు మీరు ప్రమోట్ చేయకుండా జనాలకి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి తప్ప ఇలా జనాల్ని వేరే కంపెనీ వాడి ద్వారా మీరు మోసం చేయడం ఇది చాలా తప్పండి. సో ఎప్పటికైనా సరే ఈ వీడియో మీ దాకా వస్తే ఖచ్చితంగా మీరు మారుతారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మీ ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీరు ప్రయత్నించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిగతా చాలామంది ప్రమోషనర్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఇది ఒకటి నీ ప్రమోషన్ చాలా వస్తాయి. ఒక వీడియో బాగా వైరల్ అవుతుందంటే ఆమె ద్వారా ప్రమోషన్ చేయించుకుంటే మా బ్రాండ్ అండ్ మన ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుందని ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంపెనీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రమోషన్ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని నమ్మి చాలామంది ఉన్నారు, మీరు చెప్పగానే కొంటారు. సో అలాంటప్పుడు నమ్మిన వ్యక్తిని మోసం చేయకూడదు. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ఆ ప్రోడక్ట్ని మీరు ప్రమోషన్ చేయండి, అంతే తప్ప ఏ పడితే ప్రమోషన్ చేయకూడదు. అదేవిధంగా చూసే ప్రజలకి, చూసే వ్యూవర్స్కి, వాళ్ళు చేసే వీడియోస్కి మీరు అట్రాక్ట్ అయ్యే వ్యూవర్స్ కూడా చెప్తున్నా, చేసే వాళ్ళదే తప్పు కాదు, చూసే మీది కూడా తప్పు ఉంది. వాళ్ళు చెప్పినవి కూడా మీరు గాసిద్దులా కొనటం కాదు. 1కి 2 సార్లు మీరు కూడా మనకి ఉపయోగకరమా, ఉపయోగం లేదని ఆలోచించుకోండి, అంతే తప్ప వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి మనం వెళ్ళి కొనేసుకుందామని ఆ భ్రమలో మీరు మిగిలిపోమోకండి. చాలామంది భర్తలు కూడా చెప్పుకోలేకపోతున్నారు, మా ఆవిడ రోజుకు ఒకటి ఆర్డర్ పెట్టేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు ఒక అతను. ఆయనకు వచ్చేది 30,000 రూపాయల శాలరీ అంట. అది శాలరీ మొత్తం కూడా ఆమె పెట్టి ఆర్డర్లు సరిపోతున్నాయంట. డే బై డే ఏదో ఒకటి ఆర్డర్ వస్తూనే ఉందండి ఇంటికి. ఇలాంటి వాళ్ళు ప్రమోషన్ చేస్తే ఆ కలెక్షన్ శారీ కావచ్చు, లేకపోతే వాచ్ కావచ్చు, లేకపోతే మరొకటి భర్త అలాంటి పోతున్నాడు ఇంట్లో మీలాంటి ఆడవాళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల. సో ఇప్పటికైనా సరే ఈ అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అదేవిధంగా ఈ పెరుగు పచ్చడి ఆంటీ కావచ్చు, లేకపోతే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా బ్రాండ్స్ వస్తున్నప్పుడు ప్రమోషన్ చేయండి. అది మంచి బ్రాండ్ అయితేనే ప్రమోషన్ చేయండి, లేకపోతే ప్రమోషన్ చేయమాకండి. దానివల్ల ప్రజలు మోసపోతున్నారు అని తెలిస్తే మీకు దాన్ని ప్రమోషన్ చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసుకోవద్దు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మీరు మారతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.